హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025లో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో ఎవరు బరిలో దిగరున్నారు? సంజు సామ్సనా లేదా శుభ్మన్ గిల్? అసలు వీళ్ళిద్దరి గణాంకాలు ఎలా ఉన్నాయి టీ20లో? అసలు ఎవరు తోపు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏషియా కప్ 2025 వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈలోపు వచ్చేసరికి ఏషియా కప్ సంబంధించి అన్ని షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఏషియా కప్ 2025 వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. అయితే టీమిండియా తరఫున ఒక ఇంట్రెస్టింగ్ కరమైన వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ వర్సెస్ సంజు సామ్సన్ మధ్య వార్ అయితే నడుస్తుంది. ఇద్దరిలో వచ్చేసరికి ఎవరు ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగుతారు అనేది అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. మరొక ఓపెనర్గా అయితే అభిషేక్ శర్మ అయితే 100% అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. మరొక ఓపెనింగ్ పొజిషన్ కోసం అయితే శుభ్మన్ గిల్ సంజు సామ్సన్ ఎవరు తీసుకుంటారో అయితే చూడ. ఇటీవల కాలంలో కేరళ ప్రీమియర్ లీగ్లో వచ్చేసరికి సంజు సామ్సన్ వరుస సెంచరీలు హాఫ్ సెంచరీతో అయితే దుమ్ము రేపుతున్నాడు గురించి చెప్పుకోవచ్చు. అయితే తన బ్యాట్తోనైతే సమాధానం చెప్పడం జరిగింది సంజు సామ్సన్ మాత్రమైతే. ప్రజెంట్ సంజు సామ్సన్ భీకరమైన ఫామ్లో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి అయితే రావడం జరిగింది. రావడంతోనైతే వైస్ కెప్టెన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వైస్ కెప్టెన్ దృష్టిలో పెట్టుకుని ప్లేస్ ఇస్తారా లేకపోతే పర్ఫార్మెన్స్ బట్టి ప్లేస్ ఇస్తారా అయితే చూడాలి. ప్రజెంట్ ఇద్దరు కంపేర్ చేస్తే మాత్రమైతే ఇద్దరిలో కంటే సంజు సామ్సన్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి టీ20లో వీళ్ళ గణాంకాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎవరు టీ20లో తోప్ ప్లేయర్ అని కూడా చూద్దాము. మొట్టమొదటిగా సంజు సామ్సన్ విషయానికి వచ్చినట్లయితే సంజు సామ్సన్ ఓవరాల్గా టీ20 కెరీర్లో చూసుకుంటే మాత్రమైతే 42 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 38 సార్లు అయితే బ్యాటింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 152 స్ట్రైక్ రేట్ తోటి 861 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే 3 సెంచరీలతో పాటు 2 అర్ధ సెంచరీలతోనైతే ఉందని చెప్పుకోవచ్చు. మంచి స్ట్రైక్ రేట్తోనైతే మన సంజు సామ్సన్ అయితే ఆడడం జరిగింది. ప్రతి మ్యాచ్లో 20 పైగా అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది సంజు సామ్సన్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే. అదేవిధంగా శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 కెరీర్లో చూసుకుంటే కేవలం 21 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో చూసుకుంటే 139 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. 578 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఒక్క సెంచరీతో పాటు 3 అర్ధ సెంచరీలు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. కాకపోతే ప్రతి మ్యాచ్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ 30 పైగా అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఇద్దరు ప్లేయర్ కంపేర్ చేస్తే మాత్రమైతే శుభ్మన్ గిల్ కంటే సంజు సామ్సన్ స్ట్రైక్ రేట్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి కేవలం 139 అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సంజు సామ్సన్ది వచ్చేసరికి 152 ఉండడం జరిగింది. దాదాపు 11-12 స్ట్రైక్ రేటింగ్ అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు సంజు సామ్సన్ది. అదేవిధంగా టీ20లో కూడా ఓపెనింగ్ పొజిషన్లో టీ20లో సంజు సామ్సన్ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. ఓవరాల్గా రికార్డుల ప్రకారం చూసుకుంటే సంజు సామ్సన్ అయితే పైచేసి సాధించడం జరిగింది. ప్రజెంట్ కేరళ ప్రీమియర్ లీగ్లో మాత్రమైతే మంచిగానే రాణిస్తున్నాడు. మరి సెలెక్టర్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ తోడుగా వచ్చేసరికి సంజు సామ్సన్ తీసుకుంటారా లేకపోతే శుభ్మన్ గిల్ తీసుకుంటారా అయితే చూడాలి. దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ 10 వచ్చేసరికి యూఏతోనైతే మనకు మ్యాచ్ ఉండబోతుంది. అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. ఓపెనింగ్ పొజిషన్లో ఎవరు బరిలో దిగుతారు, సంజు సామ్సన్ తిరుగుతారా లేకపోతే శుభ్మన్ గిల్ దిగుతారా, లేకపోతే సంజు సామ్సన్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగించి 1 డౌన్గా శుభ్మన్ గిల్ బరిలో దించుతారా, తిలక్ వర్మ జట్టు నుంచి తప్పిస్తారని అయితే చూడాలి. రకరకాలుగా అయితే వినిపిస్తున్నాయి. మరి ఏది జరుగుతుందని అయితే ఆ రోజు వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.